హాయ్ నాగరాజు. చూడండి, జనరల్గా మనం చూస్తుంటాము కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉండి కూడా పని చేయడానికి బద్దకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు బోల్డంత మందిని మనం చూస్తూ ఉంటాము. అందుకు భిన్నంగా తనకు అవయవ లోపం ఉన్నప్పటికీ తను నడవలేడు, అయినా అవయవ లోపం ఉంది. అప్పటికి చదువుకుంటూనే తన తండ్రికి సంబంధించినటువంటి ఈ పొలంలో తనకు చేతనైనటువంటి పని చేస్తున్నాడు ఈ నాగరాజు. నిజంగా తనని చాలా ఇన్స్పిరేషన్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ నాగరాజు, ఏం చదువుతున్నావు అన్న? 10th. ఇప్పుడు స్కూల్ లేదు కదా? ఎగ్జామ్స్ ఎప్పుడు? అంటే ఆల్రెడీ పాస్ అయ్యాను. పాస్ అయ్యావా 10th? ఓ, ఎన్ని మార్క్స్ వచ్చాయి? అంటే 5.3 వచ్చింది. సూపర్. ఎప్పుడు ఇక్కడికి వచ్చి పని చేస్తావా? అంటే మేకలు మేపుతా ఉంటా. ఇంకా 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 ఏం చేస్తావు? ఇంకా మేకలు గడ్డి, ఇంకా బగులు బల్లాకి ఇవి కుమ్మారు. ఓకే. ఈ టమాటాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుంటావా? అంతే తెస్తున్నా. ఓకే, నాన్నకి హెల్ప్ చేస్తున్నావు. అంతే. నీకెందుకమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? పుట్టుకలో పుట్టినప్పుడు ఇంతే. ఎందుకు? అంటే ఇంకా పుట్టుకలో అంటే దేవుడు అది చేసింది. అవునా? అసలు మొదటే లేవైతే ఏం లేదు, సడన్ గా ఏమన్నా అవ్వటం కాదు. అదేం కాదు, అన్ని పుట్టడం ఇంతే. మరి హాస్పిటల్లో చూపించలేదా అమ్మ మీ వాళ్ళు? చూపి అంతే మేడం. పుట్టుకలో చేతికి ఏమైంది నాన్న? అయ్యి అంతే మేడం. అది కూడా పుట్టుకతోనే వచ్చింది. కానీ నువ్వు ఇలా ఉండి కూడా పని చేయటం అనేది చాలా గ్రేట్ అమ్మా, తెలుసా? ఎందుకంటే మామూలుగా అన్ని ఉండి కూడా మాకు ఆ పని లేదు, ఈ పని లేదు, మేము చెయ్యము, చదవము. చదువుకోవడానికి కూడా చాలా మందికి బతకం. చదవము, ఏ పని చెయ్యము, ఖాళీగా ఉంటాము, అమ్మా నాన్న తెచ్చి పెడితే తింటాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు దానికి భిన్నంగా నీకు చేతనైన సాయం నువ్వు ఇంట్లో ఏది చేయగలుగుతావు అది చేస్తున్నావు. ఇంకేం చేస్తావు నాన్న? ఇంకా ఈ మేకలు, టమాటాలు. ఓకే. ఏం చదవాలనుకుంటున్నావు నువ్వు తర్వాత ఫ్యూచర్ లో? అంటే మేము ఇప్పుడు ఎకరానికి కాలేజీలో ఏం చదువు అంట అది చూసినాం, అందువల్ల ఆగింది మేము. ఓకే. ప్రైవేట్ గా కట్టి చదువుకోవచ్చా? ప్రైవేట్ గా ఏమో తెలియదు, కనుక్కోవాలి. ఒక్కసారి అలా అడుగు చూడమ్మా. ప్రైవేట్ గా కట్టి చదువుకోవచ్చు అనుకుంటా. నువ్వు ఇంట్లో ఉండే చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు వెళ్ళి రాయొచ్చు. నువ్వు ఏ చేత్తో రాస్తావు? అవునా? రాస్తావా? ఒకసారి మా కోసం రాసి చూపిస్తావా? వస్తుందా? అవును, అసలైతే వస్తుంది. ఈ చేత్తోనే రాస్తావు. ఈ చెయ్యి అసలు వాడవా అమ్మా? ఓకే. మరి అన్నం తినటం అదంతా అదే, ఇంకా అన్నిటికీ దానికి అదే వాడతావా? ఓకే ఓకే. నువ్వు బండి మీద నువ్వే ఎక్కి కూర్చోగలుగుతావా? దిగటం? ఓకే. అన్నం నువ్వే పెట్టుకుని నువ్వే తినగలుగుతావా? అమ్మ పెట్టిస్తుందా? అమ్మ పెట్టిస్తుంది. ఎంతమంది ఉన్నారు నీకు? అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు? ఇంకా ముగ్గురు అన్నారు. అందరూ పెద్దోళ్ళేనా? పెద్దోళ్ళు. వాళ్ళందరూ మంచిగున్నారమ్మా? మంచిగున్నారు. ఇక్కడ ఉన్నారా నీతో పాటు? ఇంటికా ఉన్నారు, పెద్ద. ఓకే ఓకే. అమ్మ, ఏమైంది నాగరాజుకి? అసలు ఎప్పుడు ఇలా జరిగింది? అవుతుందమ్మ, పుట్టకలోనే ఎట్లా అయింది. పుట్టకలోనే ఎట్లా అయితే ఇక ఏమి డాక్టర్ కాడికి పోతున్నావు, ఏం కాదమ్మా, ఇంకేం చేసాం మేము అని అన్నారు. అన్నాక ఇక బండి నడపడానికి బండి లేదమ్మా, ఏదో ఒకటి గవర్నమెంట్ చూడండి అని అంటున్నాం. కాదమ్మా, ఇట్లా అయిందని మీరు హాస్పిటల్లో చూపించారా? పుట్టగానే చూపెట్టినాం కానీ ఇంకా పుట్టకలు వచ్చిందిగా ఇంకేమి ఇక పట్టించుకోలేదమ్మా. వాళ్ళు చేయలేము అని అన్నారమ్మా. మీది మేనరికమా? మేనరికం కాదు, బయట సొంతమే. మీ అబ్బాయి చూసామమ్మా, ఇప్పుడు మంచిగా టమాటాలు అవన్నీ తీస్తున్నాడు, మేకల్ని మేపుతున్నాడు, భలేగా చేస్తున్నాడు. మేపుతాడమ్మా, ఇక మేకలు తీసుకొచ్చి మేపుతారు, శాలలో వదిలి పెడతారు. టమాటాలు ఏరుతురు కూర్చొని. మనం చేసేది ఏమీ లేదు, ఇంకా ఆడ పని ఆడే చేసుకుంటారమ్మా. చేసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు తనవి. మనం చేసేది ఏమీ లేదు. అన్నం పెట్టిస్తే అన్నం కూర్చొని తింటారు. మీరు పెట్టిస్తే తనే తినేస్తాడా? తింటాడు. మరి స్నానం అయ్యమ్మా? తానం ఆడే చేస్తాడు. సబ్బు ఇక నీళ్ళు ఉంటాయి, ఇక పంపు కాడ ఇంకా కూర్చొని పోసుకుంటారు. ఇంక పోసుకుంటే ఇక నాకు బండి లేదు, ఏదో ఒకటి చూడండి అని అంటాం.
అదేదైనా కొంచెం మంచిగా మంచి బండి నడిపించుకోవడానికి. నడిపించుకుంటాను. ఓకే అమ్మ ఇప్పుడు ఎంతమ్మ వయసు అంది? ఉంటాయి అమ్మ 22 దాకా ఉంటాయి. అవునా? 22, 23 దాకా ఉంటాయి. కరెక్ట్ గా తెలియదేమో. ఎంత మిగతా పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు? ముగ్గురు వీటికంటే పెద్దోళ్ళు ఉండారు. వాళ్ళు ఎట్లుంటారు? మంచిగానే ఉండారు. వాళ్ళకి ఎవరికి ఏమి ఏమి లేదు, మంచిగానే ఉండారు. అమ్మాయి కోసం అని ఉందాం ఉంటే ఇక ముగ్గురు బాబులేనుగా అని ఉంచుకుంటే అమ్మాయి దాన్ని వండుకుంటే ఇక అబ్బాయి ఎట్లా అయిండు. అంటే మీరు మందులు ఏమన్నా వేసుకోవటం అట్లా ఏమన్నా జరిగింది? అమ్మా మందుల్లో ఏం వేసుకోలేదు. ఇంకట్నే ఏంటో కూడా తెలియదు. తెలవదు. ఏదో జన్యుపరమైన లోపాలు అట్లా అంటారు, అట్లా ఏమన్నా అయి ఉండొచ్చమ్మా? ఏమమ్మా మరి తెలవదు. డాక్టర్లు అట్లా ఏమన్నా చెప్పారా అని? ఏమీ చెప్పలేదు అట్లాగా. ఈ బండి ఎవరిచ్చారు నాగరాజు? గవర్నమెంట్ ఇచ్చారు మేడం. గవర్నమెంట్ గవర్నమెంటే. ఎప్పుడు ఇచ్చారు? అది ఇచ్చి 7 సంవత్సరాలు అవుతుంది మేడం. అది బండి బాగాలేదని చెప్తుంది అమ్మ. అన్నిట్లో నా చెరువు నొప్పి లేస్తుంది మేడం. బాగా తొక్కి బాగా తొక్కి బాగా వడ్లు ఉంటాయి మేడం. అది ఎక్కి తొక్కడం బాగా చేయి నొప్పి లేస్తుంది మేడం. ఇంకా కొంచెం మోటార్ సైకిల్ కావాలని చూస్తుంది మేడం. దీనికి మోటార్ వస్తుందా? దీనికి అంటే కొంచెం వెనక మోటార్ ఉంది మేడం. మనం యాన్ని చూస్తామే. ఇంకా దానికి రేజెత్తి పోయింది మేడం. వెళ్ళిపోతుంది. ఎంత ఉంటదమ్మా అది? తెలియదు మేడం నాకు. దీనే మేడం, ఇంకా దీనే వాడుతుంది. సరే అమ్మా, ఎవరన్నా స్పందించి చేస్తే రేమో చూద్దామమ్మా, లేకపోతే మేమేమైనా చేయగలుగుతామేమో ట్రై చేస్తామమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.